నమస్తే అండి, మీ పేరు? జాస్తి మురళి అండి. ఏం చేస్తుంటారు సార్? నేషనల్ హైవేలో జాబ్ చేసాము, రిటైర్ అయిపోయి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాం. ఎలా ఉంది సార్ ఇది జగన్ గారి పరిపాలన? 2 నెలల్లో ఎలక్షన్ రాబోతా ఉంది. ఈసారి ఎలా ఉండబోతుందంటారు? ఈసారి అయితే చాలా టఫ్గా ఉంటుందండి. యాక్చువల్గా అందరూ ఏమనుకున్నారంటే ఒక ఛాన్స్ అనేటప్పటికీ వాళ్ళ నాన్నగారు బాగా చేశారు, వాళ్ళ నాన్నగారి కన్నా ఈయన ఇంకా బాగా చేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. ఆయనతో పాటు నేను అనుకున్నా, ఏమో కుర్రోడు కదా అన్నీ చేస్తానంటే వస్తే బాగుండు మనసులో అనుకున్నా. కానీ వచ్చారు. వచ్చిన కాడి నుంచి ఫస్ట్ స్టార్టింగే ప్రజావేదిక పిలిచేసాడండి. యాక్చువల్గా ప్రజావేదిక దాన్ని కొలసాల్సిన పని లేదు, దాన్ని వేరే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి అది ఇంద్రభవనం కన్నా ఎక్కువగా ఉందంట. ఇది వచ్చేటప్పటికి ఏమైందంటే ప్రెస్టేషన్ ఫీల్ అయిపోయి దాన్ని కూల్చిపారేశారు. సరే, అమరావతికి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి మార్చడానికి అవకాశం లేదు, అమరావతి కడతామని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పారు. 30,000 ఎకరాలు తక్కువ కాకుండా తీసుకోండి అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పాడు, అసెంబ్లీలో చెప్పాడు. ఈ రోజా గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు కాబట్టి అదంతా బూటకం, రాజధాని ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది అన్నారు. అందరూ అదే అనుకున్నారు. కానీ బంపర్ మెజార్టీతో గెలిచాడు. సరే బాగుంటుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ గెలిచిన కాడి నుంచి రావడం ఉంటుందనే 3 రాజధానులు అని చెప్పేసి దాన్ని ఫుల్ స్టాప్ చేసాడు. కానీ 3 రాజధానులని 3 సార్లు ఎక్కడైనా డెవలప్ చేశారంటే అది లేదు. పేరుకి 3 రాజధానులు అంటాం, పాపం కడతాం. మాట్లాడితే 6 నెలలు వైజాగ్ వెళ్తాం, 6 నెలలు వైజాగ్ వెళ్తా అంటారు. యాక్చువల్గా వైజాగ్లో ఇది మన ఋషికొండ అక్కడ టూరిస్ట్ ప్లేస్ అండి. యాక్చువల్గా సంవత్సరానికి దగ్గరగా 10 కోట్ల పైన ఆదాయం వస్తుంది. అలాంటి దాన్ని కూల్చడానికి 10 కోట్లు ఖర్చు పెట్టారండి. కూల్చడానికి 10 కోట్లు ఖర్చు పెట్టి ఇంద్రభవనం లాంటి బిల్డింగ్ కట్టారు. అదేమిటంటే టూరిస్ట్కి అన్నారు. కానీ అక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి విలాసవంతమైన బిల్డింగ్ కట్టారండి అక్కడ. అది బ్రహ్మాండమైన ప్లేసు. యాక్చువల్గా అక్కడ ఏదంటే అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ ఇట రాజకీయాలకు సంబంధించింది బిల్డింగ్లు కానీ పరిపాలన కానీ ఏమి ఉండకూడదు. కానీ ఆయన చేసే ప్రతిదీ ఆయన ఏది అనుకుంటే అది చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఇసిగిపోయి ఉన్నారండి. ప్రజెంట్ రానుంది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం, అది పక్క. జనాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం అయితే ఖాయంగా మారిపోద్ది. ఇది 100% నిజం సార్. ముఖ్యంగా నేను సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను, ఈరోజు ప్రజల అకౌంట్లోకి నేరుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల అకౌంట్లోకి వేసాను, నేను మంచి చేశాను అనుకుంటే నాకు రెండో అవకాశం ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలు అనేది పూర్తి స్థాయిలో ఎంతవరకు జరిగిందంట? సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు, దాంట్లో తప్పులేదు. కానీ ఆయన అప్పు చేసింది 7,35,000 కోట్లు అప్పు చేశాడు. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది 2,65,000 కోట్లు. కానీ మిగతా డబ్బులన్నీ దేనికి ఖర్చు పెట్టారు అది కూడా ఇవ్వాలిగా, అది ఇవ్వట్లేదు. ప్రతిరోజు ఇప్పుడు మనం లేవగానే ఇప్పుడు ఒక సాధారణ ఎంప్లాయీ ఉన్నాడు, అతని జీతం 10,000 అనుకున్నాం. ఆ 10,000కి నెలకి ఎంత ఖర్చు పెడితే ఇది అవుద్దో దాని ప్రకారం ప్లాన్ చేసి ఖర్చు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాపం ఆర్థిక మంత్రి ఓపికకి నమస్కారం పెట్టవచ్చు. ప్రతిరోజు వెళ్ళి ఆర్బీఐ దగ్గర కానీ వీళ్ళ దగ్గర కానీ బ్యాంకుల దగ్గర మాకు 2,000 కోట్లు ఇండి 1,000 కోట్లు ఇండి అప్పు తెచ్చుకోవటమే సరిపోతుంది. మరి ఆయన ఫ్యామిలీ ఎలా ఇదవుతున్నారో నాకైతే తెలియదు. ఇంతవరకు ఇండియాలో ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, ఏ గవర్నమెంట్ కూడా ఈ విధంగా సంవత్సరంలో 341 రోజులు అప్పు తెచ్చిన పాపాలను ఏ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మెయిన్ ఆదాయం వస్తేనే అభివృద్ధి చెందుద్ది, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు వస్తేనే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తేనే నువ్వు 1 కాబట్టి 2 అయినా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు. కానీ ఇవన్నీ ఏమీ ఇవ్వకుండా అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా రేపు మన మీద పన్నుల రూపంలో మనమే కట్టాల్సి వస్తుంది. ప్రతి మానవుడి మీద దగ్గరగా 2,70,000 వరకు బాకీ పడుతుంది. ఇవన్నీ రేపు మళ్ళీ మనమే పన్నుల రూపంలో మళ్ళీ కట్టాలి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అది ఈయన వచ్చిన తర్వాత ఇండస్ట్రీలు ఏమీ లేవు, పరిశ్రమలు లేవు, వచ్చినవి కూడా వెళ్ళిపోయినాయి. జనాలు ఆ సాఫ్ట్వేర్కి బాగా అడాప్ట్ అయ్యి ఉన్నారు. ఆవిడ ఉదాహరణకి మా అబ్బాయి కూడా ఉన్నాడు, లండన్లో MS చేసి వచ్చాడు.
కానీ అక్కడ చదువుకు మాత్రమే అవకాశం ఉంది, ఉద్యోగానికి అక్కడ అవసరం అసలు లేదు. సరే మన ఇండియాలో అత్తయ్యలో ఉద్యోగాలని చెప్పి వచ్చేసాడు. ప్రజెంట్ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ సాఫ్ట్వేర్ సంబంధించి చాలా క్రిటికల్గా ఉంది. తెలంగాణలో బాగానే ఉంది కానీ ఆంధ్రాలో అయితే ఏమి లేవు అసలు. ఎంతసేపు ఏది వాలంటీర్ల ఉద్యోగాలను చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి తప్ప సాఫ్ట్వేర్ సంబంధించి ఒక్క ఉద్యోగం కూడా ఆంధ్రాలో లేదు. వెళ్తే బెంగళూరు వెళ్ళాలి, లేకపోతే ఏది బొంబాయి, కలకత్తా, చెన్నై వెళ్ళాలి. హైదరాబాద్ కూడా తగ్గిపోయినాడు ప్రజెంట్. కాబట్టి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా అభివృద్ధి చేసి ఇస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు. కాబట్టి మీడియా వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే ఆలోచించండి. ఏ ప్రభుత్వం వస్తే మనకి మన పిల్లలకి భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది అనుకుంటారో వాళ్ళకే ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్